ప్రపంచాన్ని తన కంట్రోల్లో పెట్టుకున్నానని ఇరాన్ ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉన్న టైంలో ఆయిల్ బిజినెస్ చేసే టాప్ కంపెనీలన్నీ కలిసి ఒక కొత్త సీక్రెట్ రూట్ని వెతుకుతున్నాయి. దాంతో ఎర్ర సముద్రం దగ్గర హార్మోస్ జలసంధి దగ్గర ఇరాన్ ఆడుతున్న జియోపాలిటిక్స్ గేమ్ కంప్లీట్గా ఎండ్ అయిపోయినట్టే కనిపిస్తుంది. గ్లోబల్ మ్యాప్ రూపురేఖలే మారిపోయే ఈ క్రిటికల్ టైంలో మన భారతదేశం వేసిన ఒకే ఒక్క డిప్లొమాటిక్ మాస్టర్ స్ట్రోక్ మిడిల్ ఈస్ట్లోని పవర్ఫుల్ దేశాలకు సైతం చెమటలు పట్టించింది. ఇరాన్ అంతా తన కంట్రోల్లోనే ఉందనుకున్న స్టోరీ ఇప్పుడు పూర్తిగా రివర్స్ అయింది. అసలు ఈ గేమ్ ఎలా మారింది? ఇందులో అసలైన బ్రెయిన్ ఎవరిది? గ్లోబల్ ట్రేడ్కి బ్యాక్బోన్ లాంటి ఈ ఆయిల్ ఇష్యూలో ముందు ఏం జరగబోతుందో ఇప్పుడు డీటెయిల్డ్గా చూద్దాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ సెక్షన్లో జై హింద్ అని రాయండి. చాలా ఏళ్లుగా గ్లోబల్ ట్రేడ్, ముఖ్యంగా క్రూడ్ ఆయిల్ ట్రాన్స్పోర్ట్ అంతా మిడిల్ ఈస్ట్లోని కొన్ని ఇరుకైన సముద్ర మార్గాల గుండానే జరుగుతుంది. జియోపాలిటిక్స్లో వీటిని చోక్ పాయింట్స్ అంటారు. ఈ దారులు కనుక మూసుకుపోతే ప్రపంచ ఎకానమీ మొత్తానికి ఆక్సిజన్ ఆగిపోయినట్టే లెక్క. ఇప్పుడు అమెరికా ఇరాన్ మధ్య టెన్షన్స్ ఎంత పీక్స్కి వెళ్ళాయంటే అక్కడి సముద్రపు నీరు కూడా మరిగిపోయేంత హీట్ పెరిగింది. ఎర్ర సముద్రంలో కంటిన్యూస్గా జరుగుతున్న దాడుల దెబ్బకు ప్రపంచంలోని టాప్ షిప్పింగ్ కంపెనీల సీఈఓలకు నిద్ర లేకుండా పోయింది. హార్మోస్ జలసంధికి తానే బాస్ అని, తలుచుకుంటే ప్రపంచం మొత్తానికి ఆయిల్ సప్లై తన ఇష్టం వచ్చినప్పుడు ఆపేయగలనని ఇరాన్ ఒక రేంజ్లో ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉంది. గల్ఫ్ ఆఫ్ ఒమన్, పర్షియన్ గల్ఫ్ మధ్యలో ఉండే ఈ హార్మోస్ రూట్ గుండానే ప్రపంచంలోని 20-30% క్రూడ్ ఆయిల్ వెళ్తుంది. ఇది ఇరాన్ కనుసన్నల్లోనే ఉంటుంది కాబట్టి ఒకప్పుడు రోజుకి 150 ఓడలు ఫ్రీగా వెళ్ళే ఈ దారిలో ఇప్పుడు కేవలం ఇరాన్ పర్మిషన్ ఉన్నవి మాత్రమే వెళ్తున్నాయి. ఓడల ట్రాఫిక్ దారుణంగా పడిపోయింది. ఇంకొక వైపు బాబ్ ఏ మందీప్ దారి పరిస్థితి చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. ఈడెన్ గల్ఫ్ని, ఎర్ర సముద్రాన్ని కలిపే ఈ రూట్లో యెమెన్కి చెందిన హౌతీ రెబల్స్ క్రియేట్ చేసిన డ్రోన్ దాడుల భయానికి గ్లోబల్ ఆయిల్ సప్లైలో 10% పక్కాగా రిస్క్లో పడింది. ఇన్సూరెన్స్ కంపెనీలు తమ ప్రీమియం రేట్లను అమాంతం పెంచేయడంతో ఓడల ఓనర్స్కి ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్ వచ్చేసింది. సముద్రంలో ప్రాబ్లమ్స్ వస్తే ఓడల కెప్టెన్లు సైలెంట్గా కూర్చోరు, కొత్త దారి వెతుక్కుంటారు అన్న బేసిక్ లాజిక్ని ఇరాన్ కంప్లీట్గా మర్చిపోయింది. ఇరాన్ వేసే బ్లాక్మెయిల్ ట్రిక్స్కి భయపడేది లేదని షిప్పింగ్ కంపెనీలు టెహ్రాన్ లీడర్ల మైండ్ బ్లాక్ అయ్యేలా ఒక సాలిడ్ డెసిషన్ తీసుకున్నాయి. అదేంటంటే ఖర్చు ఎక్కువైనా సరే, దారి పొడవైనా సరే ఒక ఆల్టర్నేటివ్ రూట్లో వెళ్ళడం. ఆ దారి పేరే కేప్ ఆఫ్ గుడ్ హోప్. 1498లో వాస్కోడిగామా భారతదేశాన్ని కనుక్కోవడానికి వాడిన అదే పాత రూట్ని ఇప్పుడు మళ్ళీ వాడుతున్నారు. 100 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు గ్లోబల్ ట్రేడ్ అదే దారికి షిఫ్ట్ అయ్యింది. గత కొన్ని వారాలుగా ఈ కేప్ రూట్లో కార్గో షిప్లు, సూపర్ ట్యాంకర్ల రద్దీ చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం వేయక మానదు. అట్లాంటిక్ సముద్రం, హిందూ మహాసముద్రాల మధ్య ఉండే ఈ ఓపెన్ రూట్లో ఏ ఒక్క దేశానికి ఎక్స్ట్రా పవర్ ఉండదు. యూరోప్, ఆసియా, ఆఫ్రికాలకు ఇక్కడ నుంచి సరుకులు ఎలాంటి టెన్షన్ లేకుండా ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు. అన్నిటికంటే ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ రూట్లో ఇరాన్ బెదిరింపులు కానీ, హౌతీల డ్రోన్ అటాక్స్ కానీ అస్సలు ఉండవు. రికార్డులు బ్రేక్ చేస్తూ ఈ రూట్లో ట్రాఫిక్ మామూలు కంటే 30-40% పెరిగిపోయింది. న్యూయార్క్ టైమ్స్ లాంటి టాప్ మీడియా రిపోర్ట్స్ ప్రకారం రోజుకు యావరేజ్గా 150 పెద్ద కార్గో ఓడలు సౌత్ ఆఫ్రికా కింద నుంచి వెళ్తున్నాయి. సూయజ్ కెనాల్, ఎర్ర సముద్రం దారి షార్ట్కట్ అయినా సరే ఇది ఇప్పుడు అందరూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెళ్లాల్సిన డేంజర్ జోన్లా మారిపోయింది. ఒక ఇరుకు సందులో తల బద్దలు కొట్టుకోవడం కంటే దారి లాంగ్ అయినా సేఫ్గా వెళ్లడమే కరెక్ట్ అని గ్లోబల్ బిజినెస్ లీడర్స్ డిసైడ్ అయిపోయారు. అయితే ఈ కేప్ ఆఫ్ గుడ్ హోప్ రూట్ ఏమీ అంత ఈజీ కాదు. మిసైల్స్కి దొరకకుండా సేఫ్గా వెళ్ళొచ్చు, కానీ ఈ దారిలో ఫైనాన్షియల్ ఖర్చు మాత్రం మామూలుగా ఉండదు. సౌత్ ఆఫ్రికా మీదుగా వెళ్ళే ఈ రూట్లో ట్రాన్స్పోర్ట్ కాస్ట్ ఏకంగా 30-70% పెరిగిపోతున్నాయని కేప్ టౌన్కి చెందిన ఒక ఫేమస్ ఎకానమిస్ట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. యూరోప్ నుంచి ఆసియాకి రావాలంటే ఒక ఓడకి ఎక్స్ట్రాగా 10-14 రోజులు పడుతుంది. బిజినెస్లో టైం అంటే మనీ లాంటిదే. ఎక్స్ట్రా ఫ్యూయల్, సిబ్బంది శాలరీలు, కేప్ టౌన్ లాంటి పోర్టుల్లో హాల్టింగ్ ఛార్జీలతో షిప్పుల ఓనర్లకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఆఫ్రికా పోర్టుల్లో ట్రాఫిక్ జామ్ ఎంతలా ఉందంటే ఫ్యూయల్ ఫిల్ చేసుకోవడానికి కూడా గంటల తరబడి ఓడలు సముద్రంలోనే వెయిట్ చేయాలి. గ్లోబల్ సప్లై చైన్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది. ఈ ఎఫెక్ట్తో ప్రపంచవ్యాప్తంగా ప్రొడక్ట్ రేట్లు పెరిగిపోయి ఇన్ఫ్లేషన్ వచ్చే ఛాన్స్ ఉన్నా సరే ఏ దేశము ఇరాన్ బిహేవియర్కి భయపడడానికి రెడీగా లేదు. సరిగ్గా ఈ టైంలోనే డొనాల్డ్ ట్రంప్ సీన్లోకి ఎంటర్ అయ్యి ఒక క్రేజీ స్టేట్మెంట్ ఇచ్చారు.
హార్మోస్ని మనం మిలిటరీతో ఆక్యుపై చేయకుండానే ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు అని కాన్ఫిడెంట్గా చెప్పాడు. ట్రంప్ మాస్టర్ ప్లాన్ ఏంటంటే డైరెక్ట్గా ఆర్మీతో అటాక్ చేయకుండానే మ్యాక్సిమం ప్రెషర్ క్యాంపెయిన్ ద్వారా ఇరాన్ను ఫైనాన్షియల్గా డిప్లొమాటిక్గా కార్నర్ చేయడం, అమెరికా శాంక్షన్స్తో వాళ్ళ ఎకానమీని దెబ్బ కొట్టడం. ఈ స్టోరీలో అసలైన ట్విస్ట్ ఏంటంటే ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు ఇచ్చిన ఒక రేర్ ఐడియా టెహ్రాన్ నుంచి బీజింగ్ దాకా అందరి మైండ్ పోగొట్టింది. అదేంటంటే అసలు మిలిటరీ అటాక్ వద్దు, జియోగ్రఫీనే పూర్తిగా మార్చేద్దామని అమెరికన్ మీడియాతో ఓపెన్గానే అనౌన్స్ చేశాడు. అంటే గల్ఫ్ దేశాల నుంచి డైరెక్ట్గా ఎర్ర సముద్రానికి, అక్కడ నుంచి సౌదీ అరేబియా మీదుగా మధ్యధరా సముద్రానికి, ల్యాండ్ మీద నుంచే పెద్ద ఆయిల్ పైప్లైన్ నెట్వర్క్ను కట్టాలని ఒక సాలిడ్ బ్లూ ప్రింట్ గీశాడు. ఇది కనుక ప్రాక్టికల్గా జరిగితే ఇరాన్ చేతిలో ఉన్న అతిపెద్ద ఆయుధమైన హార్మూజ్ జలసంధి ఓ పెద్ద డంపింగ్ యార్డ్లా మారిపోవడం గ్యారంటీ. అప్పుడు ఇరాన్ లీడర్స్ బీచ్లో కూర్చుని జస్ట్ షిప్స్ కోసం వెయిట్ చేస్తూ ఉండిపోవాల్సిందే. ఈ పైప్లైన్ వేయడం ప్రాక్టికల్గా అంత సింపుల్ టాస్క్ కాదు. అది సౌదీ అరేబియా భూభాగం గుండా వెళ్ళాలి. అరబ్ దేశాలకు ఇజ్రాయెల్కు ఐడియాలజీ పరంగా ఎప్పుడూ సెట్ అవ్వదు అన్న మ్యాటర్ అందరికీ తెలిసిందే. ఈ మెగా ప్రాజెక్ట్కి బిలియన్ల డాలర్ల బడ్జెట్ కావాలి. ఇది ల్యాండ్ మీద ఓపెన్గా ఉండడం వల్ల టెర్రరిస్ట్ గ్రూప్స్ ఎవరైనా ఈజీగా అటాక్ చేసి డ్యామేజ్ చేసే రిస్క్ కూడా ఉంది. కానీ గ్లోబల్ కమ్యూనిటీకి వేరే ఆల్టర్నేటివ్ లేదు. ఇరాన్ చూస్తేనేమో హార్మూస్ని ఒక ట్రేడ్ రూట్లో కాకుండా తన స్ట్రాటజిక్ వెపన్లా వాడుకుంటుంది. అమెరికా ఇజ్రాయెల్ షిప్పుల మూవ్మెంట్ని ఆపడానికి భారీగా టోల్ ట్యాక్స్ కలెక్ట్ చేసి ప్రపంచాన్ని తన కాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకోవాలని పెద్ద పెద్ద ప్లాన్స్ వేస్తుంది. తన మాట వినని దేశాల కార్గో షిప్పులను కావాలనే టార్గెట్ చేస్తూ ఇరాన్ బిహేవియర్ రోజురోజుకు అగ్రెసివ్గా మారుతుంది. సరిగ్గా ఇలాంటి క్రిటికల్ సిచ్యువేషన్లో ఎవరూ ఎక్స్పెక్ట్ చేయని రేంజ్లో మన భారతదేశం సాలిడ్ ఎంట్రీ ఇచ్చింది. భారతదేశం వేసిన అడుగుల దెబ్బకి గ్లోబల్ జియోపాలిటిక్స్ ట్రెండ్ మొత్తం మారిపోయింది. మనకు కావాల్సిన క్రూడ్ ఆయిల్లో సుమారు 80 నుంచి 85% వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సిందే. అంటే మిడిల్ ఈస్ట్లో ఏ చిన్న డిస్టర్బెన్స్ జరిగినా మన ఎకానమీ మీద డైరెక్ట్ ఇంపాక్ట్ పడుతుంది. కానీ ఇప్పటి భారతదేశం ఒకప్పటిలాగా ఏమీ చెయ్యకుండా సైలెంట్గా చూస్తూ కూర్చునే రకం కాదు. ఇరాన్, అమెరికా, రష్యా, అరబ్ దేశాలు అందరితోనూ పక్కాగా బ్యాలెన్స్ చేస్తూనే తన ఎనర్జీ సెక్యూరిటీ ఎలా కాపాడుకోవాలో ప్రపంచానికి ప్రాక్టికల్గా చేసి చూపించింది. భారతదేశం తీసుకున్న ఫస్ట్ అండ్ బిగ్గెస్ట్ స్టెప్ ఏంటంటే ఆయిల్ కోసం కేవలం మిడిల్ ఈస్ట్ మీద డిపెండ్ అవ్వడం బాగా తగ్గించేసి ఎవరు ఊహించిన విధంగా రష్యా వైపు టర్న్ తీసుకుంది. పాశ్చాత్య దేశాలు శాంక్షన్స్ విధించినా సరే మన దేశ ప్రయోజనాలే ముఖ్యమని స్ట్రాంగ్ స్టాండ్ తీసుకుంది. అరబ్ దేశాలు షాక్ అయ్యి చూస్తుండగానే రష్యా ఇప్పుడు మనకి ఆయిల్ ఇచ్చే టాప్ సప్లయర్గా మారిపోయింది. భారీ డిస్కౌంట్కి తక్కువ రేటుకే క్రూడ్ ఆయిల్ కొనడమే కాకుండా ఈ రష్యన్ ఆయిల్కి అసలు ఎర్ర సముద్రం హార్మూస్తో పనే లేదు. రష్యాలోని వ్లాడివోస్టక్ పోర్ట్ నుంచి డైరెక్ట్గా మన ఈస్ట్ కోస్ట్కి సురక్షితంగా చేరుకుంటుంది. అంతటితో ఆగకుండా అమెరికా, బ్రెజిల్, గయానా లాంటి దేశాలతో కూడా లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ సైన్ చేసి తన సప్లై చైన్ని ఎవరూ బ్రేక్ చేయలేనంత స్ట్రాంగ్గా తయారు చేసుకుందాం. రేపు ఏ రీజన్ వల్ల ఆయిల్ సప్లై ఆగిపోయినా సరే మన భారతదేశం డెవలప్మెంట్ ఇంజిన్ మాత్రం ఒక్క సెకండ్ కూడా ఆగదు. ఇది కేవలం ఇంపోర్ట్స్కి సంబంధించిన మ్యాటర్ మాత్రమే కాదు. సముద్రంలో మన ఇండియన్ నేవీ వాళ్ళు చేసిన ఆపరేషన్స్ గురించి వింటే ఎవరికైనా గర్వంగా అనిపిస్తుంది. ఆపరేషన్ సంకల్ప్ అనే పేరుతో అరేబియా సముద్రం, ఒమన్ గల్ఫ్లో మన వాళ్ళు మోహరించిన లేటెస్ట్ వార్షిప్లు, డిస్ట్రాయర్స్ చూసి ప్రపంచ దేశాల నేవీ కమాండర్స్ కూడా షాక్ అవుతున్నాయి. మన జెండా ఉన్న ఆయిల్ ట్యాంకర్లు, కార్గో షిప్పుల వైపు చూడాలంటేనే పైరేట్స్కి, రెబెల్స్కి వణుకు పుడుతుంది. హెలికాప్టర్స్, కమాండోస్తో ఫుల్ టైం సెక్యూరిటీ మధ్య మన ఓడలు దర్జాగా సముద్రంలో ట్రేడ్ చేసుకుంటున్నాయి. మన ఓడల జోలికి వస్తే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో రియాక్షన్ వస్తుందని మన వాళ్ళు క్లియర్ వార్నింగ్ ఇచ్చారు. మన నేవీ డామినేషన్ని మిగతా ప్రపంచం సైలెంట్గా అబ్జర్వ్ చేస్తుంది. భారతదేశం ప్లాన్స్ కేవలం సముద్రానికి పరిమితం కాలేదు. ఎమర్జెన్సీ టైంలో దేశాన్ని కాపాడుకోవడానికి భూమి అడుగున ఒక పెద్ద సీక్రెట్ ఆయిల్ బ్యాంక్ని క్రియేట్ చేసింది. ఫ్యూచర్లో రాబోయే గ్లోబల్ ప్రాబ్లమ్స్ని ముందే ఎక్స్పెక్ట్ చేసిన మన గవర్నమెంట్ భూమికి 100 అడుగుల లోతులో పెద్ద పెద్ద రాతి గుహలు క్రియేట్ చేసి అందులో లక్షల మెట్రిక్ టన్నుల క్రూడ్ ఆయిల్ను రిజర్వ్గా స్టోర్ చేసింది. విశాఖపట్నం, మంగళూరు, పడూరులో ఉన్న ఈ అండర్ గ్రౌండ్ స్టోరేజ్ పాయింట్స్ ఇప్పటికే ఫుల్ కెపాసిటీతో రన్ అవుతున్నాయి. అలాగే ఒడిస్సాలోని చండికోల్, రాజస్థాన్లోని బేకనీర్లో కూడా కొత్తగా లేటెస్ట్ టెక్నాలజీతో ఈ రిజర్వ్స్ డెవలప్ చేస్తున్నారు. ఎవరి బ్లాక్మెయిల్కి తలొగ్గేదే లేదని చెప్పడానికి ఇదొక సాలిడ్ ప్రూఫ్.
రేపు మిడిల్ ఈస్ట్లో ఏవైనా అనుకోని సంఘటనలు జరిగి గ్లోబల్ ఆయిల్ సప్లై కంప్లీట్గా ఆగిపోయినా సరే వారాల తరబడి మన దేశానికి ఎలాంటి ఎనర్జీ క్రైసిస్ రాకుండా పవర్ ఫ్యూయల్ అందించే సేఫ్టీ వాల్స్ ఇవి. ఇక ఫైనల్గా మన వాళ్ళు వేసిన అస్సలు సిసలైన మాస్టర్ స్ట్రోక్ గురించి మాట్లాడుకోవాలి. భారతదేశం కేవలం డిఫెన్స్ మోడ్లోనే లేదు, ఒక కొత్త గ్లోబల్ జియోగ్రఫీని క్రియేట్ చేస్తుంది. హార్మోస్ ఎర్ర సముద్రాలకు పర్మనెంట్గా చెక్ పెట్టేలా ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరోప్ ఎకానమిక్ కారిడార్ను పర్ఫెక్ట్గా డిజైన్ చేసింది. ముంబై పోర్టులో స్టార్ట్ అయిన గూడ్స్ సముద్రం ద్వారా యుఏఈకి చేరుకుని అక్కడి నుంచి డైరెక్ట్గా రైల్వే నెట్వర్క్ ద్వారా సౌదీ అరేబియాను క్రాస్ చేసి ఇజ్రాయెల్లోని హైఫా పోర్టుకి వెళ్ళి అక్కడి నుంచి యూరప్కి వెళ్ళిపోతాయి. ఈ రూట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వర్కౌట్ అయితే అసలు ఎర్ర సముద్రం హార్మోస్ వైపు ఎవరు వెళ్తారు? ప్రజెంట్ ఇది కేవలం కార్గో సరుకుల కోసమే ప్లాన్ చేసిన ఫ్యూచర్లో గ్రీన్ హైడ్రోజన్, డేటా కేబుల్స్, ఆయిల్ పైప్లైన్లకు కూడా ఇదే మెయిన్ హబ్ అవుతుంది. ఇంకోవైపు ఇరాన్లోని చాబహార్ పోర్ట్ ద్వారా రష్యాని యూరప్తో కనెక్ట్ చేసే భారతదేశం ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ ప్రాజెక్ట్ అయితే గ్లోబల్ సప్లై చైన్నే కంప్లీట్గా మార్చేసింది. ముంబై నుంచి చాబహార్కి, అక్కడ నుంచి రైల్వే ట్రాక్ ద్వారా ఇరాన్ దాటి కాస్పియన్ సముద్రం మీదుగా రష్యాకి సరుకులు వెళ్తాయి. ఇవి సూయజ్ కెనాల్ను పూర్తిగా బైపాస్ చేసే టెక్నికల్ సూపర్ ప్లాన్స్. ఈ దెబ్బకి ఇరాన్ దగ్గర కానీ ఇంకెవరి దగ్గర కానీ అసలు ఆన్సరే లేకుండా పోయింది. ఈ దెబ్బ ఎలా ఉంది? కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయం చెప్పడం మాత్రం మర్చిపోకండి. జై హింద్. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.